టీమ్ యొక్క పర్సనల్ ఫైనాన్స్ గురించి వస్తే అంటే ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్‌లు ఉండడం గానీ, ఇన్వెస్ట్ చేయడం గానీ, ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ గురించి చెప్పారు. మరి వాళ్ళు ఎట్లా ఫైనాన్స్ అంటే దాంట్లో మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది గదా! మేము మెయిన్ థింగ్ అయితే ఎప్పుడు 3 చెప్తా ఉంటాం మా టీమ్మేట్స్‌కి. హ్మ్. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హ్మ్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హుహు. ఇంకేమన్నా మీరు ఏమన్నా ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తారా అనుకుంటే బెటర్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి మాకు అడ్వైజర్స్ అది ఉన్నారు కాబట్టి వాళ్ళ సజెషన్ తీసుకుంటే పెట్టండి అని చెప్పి చెప్తా. నేను దాదాపు మా దగ్గర ఉండి మన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించిన. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ ఇండివిడ్యువల్ వాళ్ళ ఫ్యామిలీకి. ఇండివిజువల్ అంటే వాళ్ళ ఇండివిజువల్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది చేసుకున్నారు, కొంతమంది వాళ్ళు కట్టుకున్నారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే నేను కొంతమంది మోటివేట్ చేశానే రాజు తీసుకున్నాడు, అనిల్ తీసుకున్నాడు, శివ వీళ్ళు తీసుకున్నారు, ఇంకొకరు కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడే తెలుస్తుంది ఇక చెప్తా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ట్రెడిషనల్ గా విలేజ్ లో ఉండి ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరూ రెగ్యులర్ రొటీన్ ప్లాన్స్ కి చెప్పి మనీ రిటర్న్ రావు అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ కి చాలా కొంతమంది అవసరం అన్నట్టు చూస్తున్నారు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఎక్కువ సజెస్ట్ చేసేది అయితే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. ఇంకేమైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లలో ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటే మీరు స్టడీ చేసుకోండి. మిగిలిన టైంలో స్టాక్స్లో లాంటివి పెట్టుకోండి.